సో ఆల్మోస్ట్ ఒక 3 years గ్యాప్ తర్వాత ఫైనలీ స్ట్రేంజర్ థింగ్స్ లాస్ట్ సీజన్ అఫీషియల్ టీజర్ రిలీజ్ చేశారు విత్ లాట్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్. లైక్ టీజర్ లోనే హింట్ ఇచ్చారు దట్ ఈ సీజన్ లో ఎవరు చనిపోవచ్చు అని. సో అది మరి ఎవరని మీకు అనిపిస్తుందో ఇప్పుడే కింద కమెంట్స్ లో చెప్పండి. అండ్ అలాగే దాంతో పాటు లైక్ అను సబ్స్క్రైబ్ కూడా, బికాస్ 90% ఆఫ్ ది ఆడియన్స్ నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అందుకే గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వితౌట్ వేస్టింగ్ మోర్ టైం లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీజన్ 4 ఎండింగ్ లో మనకి వెక్నా ఒరిజిన్ స్టోరీ చూపిస్తారు. దాంతో పాటు లాస్ట్ లో ఎలాగోలా 11 వెక్నాను ఓడిస్తుంది. కానీ అయినా వాళ్ళు ఉంటున్న టౌన్ లో మొత్తం క్రాక్స్ ఇవి వచ్చి ఇంకోవైపు నుంచి అప్సైడ్ డౌన్ బయటకు వస్తున్నట్టు చూపించారు. సో ఓవరాల్ అలా మనకు ఆ సీజన్ ఎండ్ చేశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకర్స్ ఏం చెప్పారంటే 4th and 5th సీజన్ మధ్యలో దేర్ విల్ బి అ టైం గ్యాప్ అని. సో అదెంతో సరిగ్గా చెప్పలేదు కానీ టైం గ్యాప్ ఉండిద్దని చెప్పారు. సో మరి చాలా క్రిటికల్ ప్లేస్ లో ఆపారు కదా, టైం గ్యాప్ ఎలా చూపిస్తారని వి ఆల్ ఫెల్ట్. సో దాన్ని టీజర్ లో మనకు క్లారిటీ ఇచ్చారు దట్ మేబీ వెక్నా పవర్స్ కంప్లీట్ గా లేవు కాబట్టి ఆ క్రాక్స్ ఇవి వచ్చి అక్కడతో ఆగిపోయినాయి. సో ఆ తర్వాత అక్కడికి మిలిటరీ వాళ్ళు వచ్చి ఆ టౌన్ మొత్తాన్ని టేకప్ చేశారు. లైక్ వాళ్ళ రీసెర్చ్ ఫెసిలిటీ అండ్ మొత్తం పెట్టేశారు అక్కడ. సో అందుకే ఎక్కడ చూసినా మనం మొత్తం మిలిటరీ వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళు మేబీ అక్కడ రీసెర్చ్ అవి చేసి దాన్ని కాల్చడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఈ షాట్ లో వీ కెన్ సీ ఇప్పుడు కూడా అక్కడ ఉన్న చాలా మంది బంకర్స్ లోనే ఉంటున్నారు. సో మేబీ ఈ ఆస్పెక్ట్స్ తో వాళ్ళు ఆ టైం జంప్ ని బ్యాలెన్స్ చేస్తారు. సో ఇంకా కమింగ్ టు ఫస్ట్ షాట్, స్టీవ్ అక్కడ వ్యాన్ లో కూర్చుని యాంటీనా డైరెక్షన్ మారుస్తున్నాడు అండ్ లోపల మిగతా టీం అంతా కూర్చుని అక్కడ ఫ్రీక్వెన్సీ అవి సెట్ చేస్తున్నారు. సో మేబీ ఇక్కడ వీళ్ళ ఫ్రీక్వెన్సీ యూజ్ చేసి అప్సైడ్ డౌన్ కి సంబంధించి ఏదో వెతుకుతున్నారు. మేబీ దాని లోపలికి వెళ్ళడానికి రూట్ ఆర్ అక్కడ ఉన్న ఏదైనా ఇంపార్టెంట్ ప్లేస్ గురించి అనుకుంటా. బికాస్ ఏదో ఫ్రీక్వెన్సీ గురించి తెలియగానే వీళ్ళందరూ అక్కడ నుంచి బయలుదేరుతున్నారు. ఇన్ఫాక్ట్ టీజర్ తర్వాత షాట్లు చూస్తుంటే వీళ్ళ టీం మళ్ళీ 2 టీమ్స్ లాగా డివైడ్ అయ్యింది అనుకుంటా. వీరు స్టీవ్, నాన్సీ, జొనాథన్ అండ్ అలాగే డస్టిన్ వీళ్ళందరూ కలిసి అప్సైడ్ డౌన్ లోపలికి వెళ్తారు. సో అక్కడికి వీళ్ళు ఎక్కడైతే ఇదంతా స్టార్ట్ అయిందో ఆ హెడ్ క్వార్టర్స్ దగ్గరికి వెళ్లారు. సో మేబీ ఇదంతా ఆపడానికి అక్కడేదో ఇంపార్టెంట్ విషయం ఉంది. సో అదే వాళ్ళు ఫ్రీక్వెన్సీ ద్వారా కనిపెట్టి అక్కడికి వెళ్ళుంటారు. సో ఇక్కడేం జరిగిందో దాని గురించి ఐ విల్ టాక్ లేటర్. సో కమింగ్ టు నెక్స్ట్ షార్ట్స్, మనం ఇక్కడ మైకన్ చూడొచ్చు. సో అక్కడ వెక్నా చనిపోయినా గానీ తనకి సీజన్ 4 ఎండింగ్ లో వెక్నా ఇంకా బతికే ఉన్నాడని తనకి ఫీలింగ్ వచ్చింది. సో సేమ్ టైప్ ఆఫ్ ఫీలింగ్ ఇప్పుడు కూడా తనకు వస్తుంది. బట్ బ్యాక్గ్రౌండ్ అది చూస్తుంటే వెనక మన పిల్లలు వాళ్ళు ఉన్నారు అండ్ వాళ్ళ దగ్గర బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో మేబీ వీళ్ళందరూ ఏదో స్కూల్ నుంచి వస్తున్నారు. సో మేబీ ఇక్కడ ఏం జరుగుతుందంటే 11 కనిపించింది తను కంప్లీట్ గా వెక్నాని ఓడిచ్చేసిందని. ఆల్రెడీ అక్కడ మైక్ వచ్చిన కానీ తనకు వచ్చిన ఫీలింగ్స్ ఎవరికి చెప్పలేదు. సో ఇప్పుడు ఎలాగో మిలిటరీ వచ్చి అదంతా చూసుకుంటుంది కాబట్టి వీళ్ళు ఇంకా అదంతా వదిలేసి ఉంటారు. లైక్ ఇప్పుడు ఎలాగో వెక్నా లేదు కాబట్టి వాళ్ళు పెద్దగా ఏం కంగారు పడి ఉండరు. దాంతో ఎవరికి వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనులకు వెళ్ళుంటారు. కానీ ఆఫ్టర్ సమ్ టైమ్ వెక్నా మళ్ళీ తన పవర్స్ గెయిన్ చేసుకుని మళ్ళీ తిరిగి వచ్చుంటాడు. అండ్ మేబీ ఇక్కడే ఫస్ట్ టైం మైక్ అర్థమైంది దట్ వెక్నా తిరిగి వస్తున్నాడని. అంటే తను క్యాజువల్ గా స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు తనకు సడన్ గా ఫీలింగ్ వచ్చింది. సో మాక్సిమం ఈ సీజన్ ఇలాగే స్టార్ట్ చేసి ఉంటారు. సో తనకి ఫీలింగ్ వచ్చాక ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారని. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత టీజర్ లో చూపించిన 2 or 3 షార్ట్స్ లో మైక్ ను మనం ఇబ్బంది పడతా చూడొచ్చు. సో డెఫినెట్లీ సీజన్ మొత్తం వెక్నా మైక్ ని ఇబ్బంది పెడతాడు. దెన్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంట్రెస్టింగ్ షాట్. ఇక్కడ డెస్టిన్ ఎడ్ గ్రేవ్ దగ్గర కూర్చున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఒక సీజన్ ఇంట్రొడ్యూస్ చేసిన క్యారెక్టర్ తో ఎంత క్లోజ్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు. సీజన్ 4 ఎండింగ్ లో తన సాక్రిఫైస్ వన్ ఆఫ్ ది పీక్ మూమెంట్. బట్ స్టిల్ చాలా మంది అనుకుంటున్నారు ఇదంతా ఎడీ మూలానే జరిగిందని. సో అందుకే తన గ్రేవ్ మీద బర్నింగ్ హెల్ అని రాశారు. సో మేబీ డెస్టిన్ ఫ్రీక్వెంట్లీ ఆ గ్రేవ్ దగ్గరకు వస్తాడనుకుంటా. ఇంకోవైపు మనం మ్యాక్స్ దగ్గర లూకస్ ని కూర్చుని ఉండటం చూడొచ్చు. సో ప్రీవియస్ సీజన్ లో ఆల్మోస్ట్ మ్యాక్స్ చనిపోయి మళ్ళీ తిరిగి వచ్చింది. ఇన్ఫాక్ట్ 11 తన కాన్షియస్ ని వెతుకుదామని చూసినా తనకేమీ కనపడలేదు. కానీ స్టిల్ 11 కి తెలుసు తను ఇంకా బతికే ఉందని. సో మేబీ ఇక్కడ ఒక పాసిబిలిటీ ఉంది దట్ మ్యాక్స్ వాళ్ళు వచ్చేసి వెక్నా దగ్గర ఉండుండొచ్చు. బికాస్ ప్రీవియస్ దాంట్లో వెక్నా మ్యాక్స్ ని కంప్లీట్ గా అటాక్ చేశాడు. అండ్ ఇన్ఫాక్ట్ మనకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు దట్ వెక్నా ఎవరెవరి మీద అటాక్ చేస్తాడో వాళ్ళందరి డీటెయిల్స్ ఆర్ వాళ్ళందరి విషయాలు తన దగ్గర ఉంటాయి అని. సో మేబీ దట్ ఈస్ ద రీజన్ ఇక్కడ మనకు మ్యాక్స్ వాళ్ళు కనపడట్లేదు. సో ప్రస్తుతానికైతే తనకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి తన హాస్పిటల్లో ఉంచారు. వారి తన చూడడానికి లూకోస్ వచ్చాడు. ఇన్ఫాక్ట్ తనతో పాటు ఆ స్పీకర్ ను కూడా తెచ్చాడు. మేబీ లాస్ట్ టైం లాగానే సాంగ్ వింటే తన వెనక్కి తిరిగి రావచ్చు అని. సో ఇంకా దెన్ కమ్స్ ది ఇంపార్టెంట్ షాట్. అసలు నిజంగా ఈ సీజన్ లో ఎవరు చనిపోయినా చాలా బాధేస్తుంది. బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ చాలా క్లోజ్ అయిపోయారు. బట్ స్టిల్ ఈ షాట్ చూస్తే వీ కెన్ అండర్స్టాండ్ దట్ ఈ సీజన్ లో ఎవరు చనిపోవచ్చు అని. సో ఈ 4 మెంబర్స్ కలిసి అప్సైడ్ డౌన్ లోపలికి వెళ్లారు. సో అక్కడ అప్సైడ్ డౌన్ లో చాలా జరుగుంటాయి. లైక్ ఈ చేసింగ్ షాట్ ఏదైతే ఉందో అది అప్సైడ్ డౌన్ లోదే. అండ్ అలాగే ఈ కార్ తో తప్పించుకునే షాట్ కూడా. సో ఈ మొత్తంలో మాక్సిమం అక్కడ జొనాథన్ చనిపోయి ఉంటాడు. ఇన్ఫాక్ట్ వెనకమాల చెప్పిన డైలాగ్స్ కూడా
దానికి కంప్లీట్ గా సింక్ అవుతుంది. సో అందుకే మేబీ నాన్సీ తన చేతుల మీద ఉన్న బ్లడ్ కడుక్కుంటా అక్కడ ఏడుస్తుంది. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత షాట్ లో మనం స్టీవెన్ డస్టిన్ చూస్తాం గానీ మనకి ఎక్కడ జొనాథన్ కనపడ్డు. ఇన్ఫాక్ట్ అక్కడ నుంచి బయటపడ్డాకే ఈ షాట్ అనుకుంటా వీరికి డస్టిన్ స్టీవెన్ పట్టుకుని బాగా ఏడుస్తున్నాడు. సో ఇక్కడ జొనాథన్ చనిపోవడం మూలానే డస్టిన్ ఏడుస్తున్నాడు. అండ్ ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హాపర్ అండ్ లెవెన్ కలిసి మళ్ళీ అప్సెట్ డౌన్ లోపలికి వెళ్లారు. మేబీ దే ఫిగర్డ్ అవుట్ ఇదంతా ఎక్కడి నుంచి ఆపాలని. సో అందుకే వాళ్ళిద్దరూ కలిసి అక్కడికి వెళ్లారు. సో యాక్చువల్లీ ఇక్కడ ఫుల్ పవర్స్ వచ్చాక వెక్నా తిరిగి వచ్చుంటాడు, ఆర్ఎల్స్ ఏదో ట్రిగర్ పాయింట్ మూలాన వెక్నా మళ్ళీ తిరిగి వచ్చుంటాడు. బట్ ఏదైనా తను తిరిగి వచ్చాకే మొత్తం మళ్ళీ స్టార్ట్ అయింది. వేరే అప్సెట్ డౌన్ నుంచి డెమీ డాగ్స్ హాస్పిటల్లోకి వచ్చేసినాయి. అండ్ వాటి నుంచి ఇక్కడ వీళ్ళందరూ తప్పించుకుంటున్నారు. వీరు ఇంకా మ్యాక్స్ లగలేదు. సో తను పట్టుకుని లూకస్ అక్కడ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. సో ఫస్ట్ ఈ షాట్ చూడంగానే నాకైతే జురాసిక్ పార్క్ గుర్తొచ్చింది. బికాస్ దాంట్లోనే ఈ ఐకానిక్ షాట్ ఉంది. ఇన్ఫాక్ట్ దీని తర్వాత కూడా జురాసిక్ పార్క్ అండ్ అలాగే కాయిట్ ప్లేస్ లో ఉంది. వీరిందట డైనోసార్ ఆర్ క్రీచర్స్ నుంచి తప్పించుకుంటా వాళ్ళ నేలల్లో దాక్కున్నారు. సో ఇక్కడ నాన్సీ వాళ్ళ సిస్టర్ ని పట్టుకుని టబ్ లో దాక్కుంది. ఇన్ఫాక్ట్ టీజర్ లాస్ట్ లో మనకి చాలా క్విక్ షాట్స్ చూపించారు. అక్కడ ఈ షాట్ లో క్లియర్ గా మనం నాన్సీ వాళ్ళ సిస్టర్ ని చూడొచ్చు. వేరే తాను ఏదో చూసి చాలా షాక్ అయి ఉంది. సో ఎలా అయితే మళ్ళీ మొత్తం స్టార్ట్ అయ్యాక హాస్పిటల్ లో డెబీ డాగ్స్ వెళ్ళినాయో మేబీ అలాగే ఇక్కడ వాళ్ళ ఇంటి దాకా వచ్చేసి ఉంటాయి. సో అందుకే నాన్సీ ఇక్కడ వాళ్ళ సిస్టర్ ని కాపాడడానికి ట్రై చేస్తుంది. ఇన్ఫాక్ట్ నెక్స్ట్ షాట్స్ లో కూడా మనం అదే జరుగుతా చూడొచ్చు. వేరే మాన్స్టర్ రియల్ వరల్డ్ లోకి వచ్చి జాయ్స్ మీద అటాక్ చేస్తుంది. అండ్ మేబీ మిలిటరీ వాళ్ళు కూడా ఇక్కడ వాటిని చంపడానికి ట్రై చేస్తున్నారు. సో ఆ తర్వాత ఈ షాట్స్ చూస్తుంటే మోస్ట్లీ వీళ్ళిద్దరూ అప్సెట్ డౌన్ కి వెళ్ళడానికి మిలిటరీ వాళ్ళతో ఫైట్ చేసి వెళ్ళుంటారు. ఆర్ఎల్స్ ఇప్పుడు చూపించిన ఫైట్ సీక్వెన్స్ కూడా మొత్తం అప్సెట్ డౌన్ లోనే జరుగుతుంది. సో వీళ్ళిద్దరూ అక్కడికి వెళ్ళి డైరెక్ట్ గా అక్కడే మొత్తం ఆపడానికి ట్రై చేస్తారు అనుకుంటా. లైక్ మోస్ట్లీ లెవెన్ ఇక్కడ మళ్ళీ తన పవర్స్ గెయిన్ చేయడానికి ట్రై చేస్తుంది అనుకుంటా. సో అదయ్యాక మేబీ తన అన్కాన్షియస్ అయ్యి ఉంటది. ఆ తర్వాత జిమ్మీ ఒక్కడే అక్కడ ఫైట్ చేస్తున్నాడు వేరే బాంబ్స్ అవి ఇసరటంతో. సో మేబీ ఇక్కడ పవర్స్ వచ్చాకే నెక్స్ట్ షాట్ లో తను అక్కడ ఎగురుతుంది. సో దీని తర్వాత మనకి క్విక్ గా చాలా షాట్స్ చూపించారు. వేరే వాళ్ళ ఫ్రీక్వెన్సీ పెంచుతానే వెళ్తున్నారు. సో మేబీ ఇక్కడ వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీ పెంచుతానే వెకనాన్ని హట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అండ్ ఇన్ఫాక్ట్ వాళ్ళ ప్లేస్ తెలియకుండా ఉండడానికి వాళ్ళ కార్ అవి యూస్ చేస్తున్నారు అనుకుంటా. బట్ ఎనీవేస్ లాస్ట్ లో వాళ్ళు ఉన్న టవర్ అర్థమైంది. సో అందుకే అక్కడ ఉన్నవన్నీ వచ్చి ఆ టవర్ ని అటాక్ చేస్తున్నాయి. దీని తర్వాత మనకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఆ కట్ చేశారు. లైక్ డైరెక్ట్ గా వెకనా వచ్చి వాళ్ళంటున్న ప్లేస్ మీదే అటాక్ చేశాడని. బట్ స్టిల్ ఐ ఫీల్ ఈజ్ ఇది కూడా అప్సెట్ డౌన్ లో జరుగుతుంది అనుకుంటా. బికాస్ మెయిన్లీ ఈ షాట్ మూలాన, ఎందుకంటే ఇది ఎక్కడ రియల్ వరల్డ్ లో లేదు కాబట్టి. ఇన్ఫాక్ట్ ఇక్కడ తను ఫైర్ చేస్తున్న షాట్ వేరే ప్లేస్ వెళ్ళి అనిపిస్తుంది. మరి వెనకాల రాస్తున్న పేర్లు చూస్తుంటే జొనాథన్ అనుకుంటున్నాను. సో వాళ్ళ టీచర్ అలా కట్ చేసినా గానీ స్టిల్ తను ఎక్కడ అటాక్ చేస్తున్నాడో క్లియర్ గా అర్థం కావట్లేదు. బట్ ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన లుక్ చాలా మారిపోయింది. లైక్ ప్రీవియస్ దాంట్లో మనం తన బాడీ అంతా కూడా స్కిన్ ఆర్ ఫ్లెష్ ఎల్లో ఉంది. కానీ దీంట్లో చూస్తుంటే తన బాడీ చుట్టూ ఒక ఆర్మర్ లాగా ఉంది. సో మేబీ లాస్ట్ టైం కంటే తను ఇంకా పవర్ఫుల్ అయి ఉంటాడు. సో అందుకే తనకి ఆర్మర్ లాగా అదంతా వచ్చింది. సో ఇలా లాస్ట్ గా టీజర్ ని ఎండ్ చేశారు. ఫస్ట్ వాల్యూమ్ నవంబర్ లో అండ్ ఆ తర్వాత సెకండ్ వాల్యూమ్ డిసెంబర్ లో అండ్ ఫైనలీ జాన్ ఫస్ట్ కి మొత్తం ఎండ్ చేస్తామని చెప్పారు. సో అంటే ఎంత కుదిరితే అంత నెట్ఫ్లిక్స్ ఈ మొత్తం సీజన్ ని మిల్క్ చేయడానికి ట్రై చేస్తుంది. బికాస్ వాళ్ళ దగ్గర ఉన్న లాస్ట్ మేజర్ ఐపీ ఈ స్ట్రేంజర్ థింగ్స్. అంటే రియలీ అప్పట్లో చాలా మంది స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 కోసమే నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ కొనుక్కున్నారు. సో అందుకే వాళ్ళకి తెలుసు ఇది ఎంత పెద్ద ఐపీ అని. సో అందుకే ఎంత కుదిరితే అంత దీన్ని బాగా సాగదీస్తున్నారు. సో ఎనీవేస్ టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండడంతో పాటు మంచి హైప్ క్రియేట్ చేసింది. సో నేను ఏదైనా మిస్ అయ్యి ఉంటే ఆర్ మీకు టీజర్ ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. అలాగే ఈ వీడియో లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.